మేడారంకి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం బాట పట్టారు భక్తులు. జాతర నెల రోజుల ముందు నుంచి మేడారం భక్తులకు తాకిడి పెరిగింది. గద్దెల దగ్గర పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే వనదేవతలను ముందస్తుగానే దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వచ్చే ఏడాది జరగనున్న జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగానే తమ ఇష్ట దైవాలకు మొక్కులు చెల్లించుకోవాలని వేలాది మంది భక్తులు మేడారం తరలి వస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే తెలంగాణ ప్రభుత్వం మేడారం రూపురేఖలను మార్చాలని నిర్ణయించి పునరుద్ధరణ పనులు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మేడారం తరలి వచ్చిన భక్తులు వనదేవతల దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల తాకిడితో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పిల్లా పాపలతో కలిసి కుటుంబ సమేతంగా భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారంగా బెల్లం సమర్పించి ధూపదీప నైవేద్యాలతో భక్తిని చాటుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్తో పాటు వరంగల్ జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అమ్మవార్ల గద్దెల దగ్గరకు చేరుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణం దగ్గర భక్తుల తాకిడి పెరగడంతో మేడారంలో జాతర వాతావరణం కనిపిస్తోంది. సెలవు రోజుల్లో మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతోందని చెబుతున్నారు అధికారులు. మేడారంలో భక్తుల సందడి పెరుగుతోందన్నారు ములుగు డీఎస్పీ రవీందర్. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు పోలీసులు. జాతర నెల రోజుల ముందు నుంచే మేడారంకు భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది.